ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడునుగాక. కీర్తనల గ్రంథము 34 అధ్యాయము 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. అవి మొరలకు ఒగ్గి ఉన్నాయి. నువ్వు ప్రార్థన చేస్తే, నీతిగా ఉపవాసము చేస్తే, విశ్వాసముతో ఉపవాసము చేస్తే, యథార్థముగా ఉపవాసము చేస్తే, నమ్మకముతో ఉపవాసము చేస్తే ఆయన నీ మొర ఆలకించే దేవుడు. నీలో నీతి లేకుండా అవినీతిని పెట్టుకొని, నీలో కపటము పెట్టుకొని, యథార్థత లేకుండా నువ్వు ఆయన దగ్గర నోరు తెరిస్తే, ఉపవాసం ఉంటే ఆయన అంటూ ఉన్నారు, నేను వినను, నేను అంగీకరించను అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. తల్లి, ఈరోజు మనం ఏ విధంగా ఉపవాసం చేస్తూ ఉన్నాం? ఆయన వినే దేవుడే, ఆయన ఆలకించే దేవుడే. నీ మొరను ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనం ఏ విధముగా ఉపవాసము చేస్తూ ఉన్నాం? ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా ఉపవాసం దినాన్ని పాటించేవారే. అందుకే దేవాది దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఉంచాడు. హల్లెలూయా. కానీ నువ్వు చేసే ఉపవాసము నీకు అంగీకారముగా ఉందా? నువ్వు చేసే ఉపవాసము తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి అంగీకారముగా ఉందా? ఈ కారం అంటే ఏమిటో తెలుసా? నువ్వు నీతి కలిగి ఉపవాసము చేయాలి, వాక్యానుసారముగా ఉపవాసము చేయాలి. ఆయన ఏదైతే మాట్లాడుతున్నారో ఆ విధముగా నువ్వు ఉపవాసము చేయాలి. అంతేకాని అందరూ చేస్తూ ఉన్నారు ఉపవాసం అని, లేదా నాకేదో శ్రమ వచ్చింది కాబట్టి ఇదిగో లోకంలో ఉండి లోక మాటలు మాట్లాడి లోక వేషధారణ కలిగి ఉండి ఆ కపటముగా ఉపవాసం చేస్తే ఆయన అంటూ ఉన్నారు, నేను విననని మాట్లాడుతూ ఉన్నాడు. దేవాలయంలోనికి పరిసైడు వచ్చి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను వారానికి 2 రోజులు ఉపవాసం, నేను 10వ వంతు దశభాగం ఇస్తూ ఉన్నాను, నేను తల్లిదండ్రులు నిన్ను సన్మానిస్తూ ఉన్నాను, 10 ఆజ్ఞల ప్రకారంగా నేను జీవిస్తూ ఉన్నానని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము వారానికి 1 రోజు ఉపవాసం ఉండడానికి మనము చాలా కష్టపడుతూ ఉంటాం. కానీ ఆ పరిసైడు వారానికి ఎన్ని రోజులు ఉన్నాడు? 2 రోజులు ఉపవాసం ఉన్నాడు. దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, నీ ప్రార్థన నాకు అంగీకారముగా లేదు, నీ ప్రార్థన నాకు అంగీకారముగా లేదు. నీకు అంగీకారముగా ఉంటుందేమో, ఎందుకు తెలుసా? ధర్మశాస్త్రం అనుసరిస్తూ ఉన్నాడు, కానీ అతని జీవితంలో వేషధారణ ఉంది, అతని జీవితంలో గర్వం ఉంది, అతని జీవితంలో ఎదటి మనిషిని నీచముగా తక్కువగా చూసే ఆ ప్రవర్తన కలిగి, ఆ హృదయాన్ని కలిగి అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ఎదటి వ్యక్తి మీద కోపము పెట్టుకున్నాడు, ఎదటి వ్యక్తి మీద అసూయను పెట్టుకున్నాడు, ఎదటి వ్యక్తి మీద ఆ పగను పెంచుకొని మాట్లాడుతున్నాడు. ఏమిటనంటే ఆ వెనకాల ఉన్న ఆ పాపి అయినా సుంకరు వలె కాదని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇటువంటి ఉపవాసం నువ్వు చేస్తే ఆయన అంగీకరించడు. తల్లి, నీ సమయము వృధా, ఈరోజు నీ ఆరోగ్యము వృధా, నువ్వు కాచే కన్నీరు వృధా. నువ్వు 2 చేతులెత్తి ఉదయమో ప్రార్థన చేస్తున్నాం కదా, ఆ ప్రార్థన అంతా వృధా అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు ప్రార్థన ఆలకిస్తాడంటే నీతి మంతులు ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు. ఒక మాట మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం చదవండి తల్లి. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు, దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు. అంటే నీ ప్రార్థన వినలేకపోవడానికి గల కారణం ఏమిటనంటే నీ ప్రార్థన చేస్తూ ఉన్నావు, నువ్వు బలులు అర్పిస్తూ ఉన్నావు, కానీ ఆయనకు అంగీకారంగా లేదు, ఆయన మెచ్చుకున్న విధముగా లేదు. నీకు అంగీకారముగా, నీకు నువ్వు మెచ్చుకున్న విధముగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నారు, నీ బలులు హేయములు. మరి నీ దురాలోచన కలిగి నువ్వు ప్రార్థన చేస్తే అది మరీ ఎక్కువగా హేయములని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. తల్లి, అక్కడ జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే భక్తిహీనులు అర్పించి బలులు హేయములు. బలి అనగా దావీదు గారు అంటూ ఉన్నారు, అర్పణలు అనగా దావీదు గారు అంటూ ఉన్నారు, సాయంకాలము 2 చేతుల్లో ఎత్తి నీకు ప్రార్థన చేయడము నీకు సాయంకాల నైవేద్యము, అది సాయంకాలం అర్పణలు, అది నీకు బలి అర్పించుకోవడం ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈయన అంటూ ఉన్నారు, భక్తిహీనులు అర్పించే ప్రార్థనలు, భక్తిహీనులు అర్పించే ఉపవాసములు, భక్తిహీనులు ఆ యొక్క కన్నీటి ప్రార్థన అది హేయమని మాట్లాడుతున్నారు. ఎందుకు తెలుసా? భక్తిగా మనం జీవిస్తున్నాము, కానీ మన జీవితంలో
శక్తి లేదు తల్లి. శక్తి లేని భక్తిని మనం కనబరుస్తూ ఉన్నాం. మన జీవితంలో నిజాయితీ లేదు. అందరికీ మనం ఏమి చేస్తూ ఉన్నాం అంటే, క్రైస్తవులు మేము శ్రమకాలాలు పాటిస్తూ ఉన్నాము, మేము ఉపవాసం ఉంటూ ఉన్నామని అనుకుంటూ ఉన్నాము. కానీ మనము లోకము మాటలు మన జీవితంలో ఉంటూ ఉన్నాయి, లోకాశలు మన జీవితంలో ఉంటూ ఉన్నాయి, లోక తలంపులు మన జీవితంలో ఉంటూ ఉన్నాయి. ఆ విధముగా ప్రార్థన చేస్తే ఆయన అంటూ ఉన్నారు, అది హేయమని మాట్లాడుతూ ఉన్నారు. రెండవదిగా ఏమిటనంటే, దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములో. నిన్నటి దినాన్న దేవాంత దేవుడు మనతో మాట్లాడారు. ఏమిటనంటే, దురాలోచన గలవాడు ఎవరయ్యానంటే సాతానుడు. రెండవదిగా యోహాను సువార్త తీయదుగాని 8వ అధ్యాయం 44వ వచనంలో సాతాను కోసం దేవాతి దేవుడు మాట్లాడుతూ, ఆడు అపవాది. ఆ అపవాదికి ఏమి ఉంటాయనంటే, మొదటి ఉండేది లక్షణము దురాలోచన, రెండో ఉండే లక్షణం ఏమిటంటే అబద్ధములు ఉంటాయి. అంటే దురాలోచన కలిగి, అంటే నువ్వు ఆలోచన సరిగా లేకుండా, నువ్వు కపటమైన ఆలోచన కలిగి ఉండి, యోగ్యముగా లేకుండా నువ్వు దురాలోచన కలిగి నువ్వు ప్రార్థన చేస్తే ఆయనకి హేయం అంటూ ఉన్నారు. రెండవదిగా, నువ్వు అబద్ధములాడుతూ వేషధారణ జీవిస్తూ కపటమైనగా నువ్వు అందరికీ మంచిగా కనబడుతూ నీ హృదయంలో అబద్ధములని గూడు చేసుకొని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే అలాంటి ప్రార్థనలు హేయమని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ పరిసైడ్ ఆ విధముగానే చేస్తూ ఉన్నాడు. ఏమి చేస్తున్నాడంటే దురాలోచన కలిగి ఉన్నాడు. ఎవరి మీదనంటే వెనకాల ఉన్న సుంకర మీద దురాలోచన కలిగి ఉన్నాడు. అబద్ధముగా అంటే అబద్ధమైన తీర్పును తీరుస్తూ ఉన్నాడు. హృదయంలో కపటం అనేది ఉన్నది. కాబట్టి దేవాంత దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు నీతిమంతుడిగా నువ్వు తీర్చబడలేవు. నువ్వు ఉపవాసం చేస్తున్నావు, నువ్వు కానుకలు ఇస్తున్నావు, నీ తల్లిదండ్రుల్ని ఇదిగో నువ్వు ప్రేమిస్తున్నావు, సన్మానిస్తున్నావు, యథావిధముగా మానకుండా నువ్వు దేవాలయానికి వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నావు. కానీ నీ ప్రార్థన నాకు హేయములు అంటూ ఉన్నారు. ఈరోజు మనం ఉపవాసం చేస్తూ ఉన్నాం. నీకు నచ్చిన ఉపవాసం చేస్తూ ఉన్నావా? లేదా నీ భర్తకు నచ్చినట్లు ఉపవాసాన్ని కనపరుచుకుంటూ ఉన్నావా? లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి నచ్చిన ఉపవాసం నువ్వు చేస్తూ ఉన్నావా తల్లే? ఈరోజు దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఉపవాసం చేసావంటే నీ మొరలు ఆయన ఆలకించాలి. హల్లెలూయా. ఆయన ఆలకించి నీకు ఉత్తరం ఇవ్వాలి. ఆయన ఆలకించి నేను ఆశీర్వదించాలి. నేను ఆలకించి నువ్వు ఏ శ్రమలలో ఉన్నావో, ఏ కష్టములో ఉన్నావో ఆ కష్టము నుంచి ఆయన బయటికి లేవనెత్తాలి తల్లి. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటున్నారు, అయ్యా నీతిమంతుల మీద నీ కన్నులు ఉంటాయి, నీ చెవులమో వారి మొరలను ఆలకిస్తాయి ప్రభు. హల్లెలూయా. ఈరోజు నీతి కలిగి మనము ఉపవాసం ఉంటూ ఉన్నామా తల్లి? లేదా నీకు నచ్చినట్టు ఉపవాసం ఉంటూ ఉన్నావా? మంచి హృదయం కలిగి ఉండాలి, నీతి కలిగిన హృదయం ఉండాలి, యథార్థమైన హృదయము మనం కలిగి ఉంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. మొట్టమొదటిగా ఎటువంటి హృదయముతో మనము ప్రార్థన చేస్తే, ఉపవాసము చేస్తే, కన్నీరు విడిస్తే ఆయన ఆలకిస్తారనంటే చూద్దాం. మొట్టమొదటిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము చదవండి తల్లి. అయితే అతడు చదువు తల్లి. ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఆయనని అడిగితే, నువ్వు మోకరిస్తే, నువ్వు ఉపవాసం ఉండాలని ఒక నిర్ణయం తీసుకుంటే నీవు ఏ హృదయాన్ని కలిగి ఉండాలని అంటే మొట్టమొదటిగా నువ్వు విశ్వాసము గల హృదయాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నారు, నువ్వు అడగాలంటే నీలో విశ్వాసం అనేది ఉండాలి. ఈరోజు సంపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఈరోజు నువ్వు ఉపవాసం ఉంటూ ఉన్నావు, మంచిదే. విశ్వాసము కలిగి ఉండి నువ్వు ఉపవాసం చేస్తున్నావా? లేదా అపనమ్మకంతో అవిశ్వాసంతో వచ్చి ఈరోజు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా తల్లి? నువ్వు ప్రార్థన చేయాలి అని అంటే, ఉపవాస దినము ప్రకటించుకోవాలంటే నీలో మొట్టమొదటి ఉండవలసిన యొక్క హృదయం ఏమిటో తెలుసా? పూర్ణ హృదయముతో విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈరోజు మనం చేస్తున్నావా? అవిశ్వాసమైన మాటలు మాట్లాడుతూ ఉపవాసం ఉంటూ ఉన్నావా? అవిశ్వాసమైన క్రియలు కనపరుస్తూ ఉపవాసం ఉంటూ ఉన్నావా తల్లి? దేవాంతి దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే మొట్టమొదటిగా నువ్వు కలిగి ఉండే హృదయం ఏమిటనంటే విశ్వాసముతో కూడిన హృదయాన్ని కలిగి ఉండాలి. హన్న అనేక రీతిలుగా బాధపడుతూ ఉంది తల్లి.
మొట్టమొదటిగా ఎవరి మీద నమ్మకం ఉంచింది, ఎవరి మీద విశ్వాసం ఉంచిందంటే తన భర్త అయిన ఎల్కానా మీద విశ్వాసం ఉంచింది. అదిగో నన్ను నువ్వు సరిగా ప్రేమించడం లేదు, నాకు పిల్లలు లేదని చెప్పి ఆ యొక్క భర్తను అడుగుతుంటే భర్త అంటూ ఉన్నాడు, అందరికీ ఒక పాలు ఇస్తూ ఉన్నాను కానీ నీకు ఎన్ని పాలు ఇస్తూ ఉన్నాను, నేను 2 పాలు ఇస్తూ ఉన్నాను. ఇంకా గట్టిగా మాట్లాడుతుంది, ఇంకా స్వరము పెంచింది, ఇంకా కోపంతో మాట్లాడుతుంది. ఇదిగో నాకు పిల్లలు లేరని చెప్పి ఎల్కానాను నిలదీస్తూ ఉంది. ఎల్కానా అంటూ ఉన్నాడు, నువ్వు 10 మంది కుమారులతో నాకు సమానం కాదా? అంటే మాట్లాడుతున్నాడు. ఎవరి మీద విశ్వాసం ఉంచింది, ఎవరి మీద నమ్మకం ఉంచిందంటే తన భర్త మీద నమ్మకం ఉంచింది. కానీ కొంతకాలానికి కొన్ని నమ్ముకుందో తెలుసా? దేవాలయంలో ఉన్న దేవాతి దేవుని నమ్ముకుంది. హల్లెలూయా. షిలోహు దేవాలయంలోనికి వచ్చి నమ్మకము కలిగి విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తుంది. ఏమంటుందో తెలుసా? నాకు నువ్వు మగబిడ్డని ఇస్తే నేనేమి చేస్తానో తెలుసా? నీ దేవాలయానికి నేను సమర్పిస్తాను. ఎంత విశ్వాసముతో కూడిన ప్రార్థన తల్లి. కన్నీడు విరుస్తుంది, మనోదుఖము కలిగే ఆత్మతో ప్రార్థన చేస్తుంది. ఒక పక్కన విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది. అయ్యా ఇదిగో నిన్ను నా భర్తను నమ్ముకున్నాను, ఇదిగో ఈ లోకాన్ని నమ్ముకున్నాను, ఈ లోక మనుషులను నమ్ముకున్నాను, కానీ ఇదిగో నా నమ్మకాన్ని నీ వైపు పెడుతున్నాను, నా విశ్వాసాన్ని నీ వైపు పెడుతున్నానయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంది. ఇదిగో ప్రార్థన చేసి ఏమి చేసిందంటే అపనమ్మకముతో ఇంటికి వెళ్ళలేదు తల్లి, ప్రార్థన చేసింది, నమ్మకముతో ఇంటికి వెళ్ళింది. హల్లెలూయా. దేవాతి దేవుడు దర్శించాడు. దర్శించిన రీతిగానే ఆ యొక్క పాలు విడిచిన తర్వాత సమూయేలుని ఆ దేవాలయంలో విడిచిపెట్టింది సేవార్థమై. ఈరోజు ఎటువంటి ఉపవాసం ఉంటూ ఉన్నావు, ఎటువంటి హృదయంతో ఉపవాసం ఉంటూ ఉన్నావు తల్లి? ఈరోజు నీ ప్రార్థన ఆయన అంగీకరించాలనంటే, నీ మొరలు ఆయన అంగీకరించాలంటే, నీ ఉపవాసము ఫలభరితముగా ఉండాలి అనంటే నువ్వు ఎటువంటి హృదయము కలిగి ఉండాలి తెలుసా? మొట్టమొదటిగా నువ్వు విశ్వాసము కూడిన ఆ హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఈరోజు అందరూ చేస్తూ ఉన్నారు, ఉపవాసం చేస్తూ ఉన్నావమ్మా. నీ ఉపవాసం వ్యర్థము తల్లి. విశ్వాస మూలముగా జీవిస్తాడు. నీలో విశ్వాసము లేకపోతే నువ్వు మృతుడువే. అవిశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే, అవిశ్వాసముతో నువ్వు ఉపవాసం ఉంటూ ఉన్నావు అంటే దేవాది దేవుని దృష్టికి ఏ విధముగా కనబడుతున్నావు తెలుసా? నీలో జీవం అనేది లేదు. నువ్వు జీవము లేని ఉపవాసము చేస్తున్నావు, నువ్వు భక్తి లేని ఉపవాసము చేస్తున్నావు. ఆయనకి వినబడదు తల్లి. ఎవరి ప్రార్థన ఆయన ఆలకిస్తాడో తెలుసా? విశ్వాసముతో కూడిన ప్రార్థన ఆలకిస్తాడు. అలాగే యాకోబు పత్రికలు మాట్లాడుతున్నారు, మీరు అడగాలి అని అంటే, మీరు ప్రార్థన చెయ్యాలి అని అంటే, మీరు ఉపవాసం ఉండాలనంటే ఏ హృదయాన్ని కలిగి ఉండాలి అని అంటే విశ్వాసముతో కూడిన హృదయాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మనం కలిగి ఉన్నామా తల్లి? నీ భర్తను నమ్ముతున్నావు, నీ ఇరుగు పొరుగు వారిని నమ్ముతున్నావు, నీ అధికారిని నమ్ముతున్నావు, కానీ నీ కోసము ప్రాణం పెట్టిన యేసయ్యను నువ్వు నమ్మడం లేదు. అదేవిధముగా హన్నా భర్తను నమ్మింది, కానీ విశ్వాసము గలదై దేవాతి దేవుని మందిరంలోనికి వచ్చింది. హల్లెలూయా. ఈరోజు దేవాతి దేవుని మందిరంలోనికి వచ్చావు. ఈరోజు నువ్వు ఉపవాసం ఉంటూ ఉన్నావు. నీ విశ్వాసము 1 రోజుతోనో 2 రోజులతోనో ఆగిపోవడానికి వెళ్ళలేదు. నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో ఆశించిన విధముగా అది పొందుకునే వరకు నీ విశ్వాసము కొనసాగాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం ఎటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉంటూ ఉన్నాము తల్లి? ఈరోజు దావీదు గారు, చిత్తానుసరుడైన దావీదు ఏమి చేస్తున్నాడో తెలుసా? ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనము చదవండి తల్లి. అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వానిని బ్రతికించినేమో అనుకొని నేను ఉపవాసముండి ఏడ్చుచుండిని. ఏ దృష్టి కలిగి ఉన్నాడు, ఎటువంటి విశ్వాసము కలిగి ఉన్నాడంటే లేఖనము సెలవిస్తుంది, ఇదిగో నా ప్రార్థన ఆలకించి నా యందు కనికరం ఉంచి ఆ బిడ్డను బ్రతికిస్తాడేమో, తన ప్రాణాన్ని తనలో ఉంచుతాడేమో అని చెప్పి అనుమానముతో కూడిన, అవిశ్వాసముతో కూడిన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బిడ్డ చనిపోయాడు తల్లి, బిడ్డ బ్రతకలేదు. ఎటువంటి ఉపవాసం చేస్తూ ఉన్నాడో తెలుసా? ఒక రాజు అయ్యుండి ఆ సింహాసనాన్ని వదిలి ఆ కటికి నేల మీద 7 రోజులు ఎవరితో మాట్లాడకుండా ఆ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని యేసయ్యకు ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం చేస్తూ ఉన్నాడు. ఆ బిడ్డ బ్రతకలేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? అవిశ్వాసమైన ప్రార్థన.
బ్రతికిస్తాడేమో. ఈరోజు మనము కూడా ఏమి చేస్తున్నామో తెలుసా? నా బిడ్డ మారతాడు అని ఖచ్చితమైన విశ్వాసం నా జీవితంలో, నీ జీవితంలో కనబడడం లేదు. ఆ బిడ్డ ఏమైపోతాడో, ఆ బిడ్డ నిజంగా దేవాది దేవుడు వింటాడా నా ప్రార్థన ఆలకిస్తాడా, నా బిడ్డను మారుస్తాడా? మార్చడాన్ని చెప్పి అల్ప విశ్వాసముతో, సకమ విశ్వాసముతో, విశ్వాసము లేని ప్రార్థన నువ్వు చేస్తున్నావేమో, విశ్వాసము లేని ఉపవాసం నువ్వు చేస్తూ ఉన్నావేమో తల్లి. అటువంటి ప్రార్థన ఆయనకు హేయమైనది, అది హేయమైనది. నువ్వు బలి అర్పిస్తున్నావు, కానీ ఎటువంటి బలి తెలుసా? భక్తి లేని బలి, విశ్వాసము లేని బలి, అల్ప విశ్వాసముతో నువ్వు బలి అర్పిస్తున్నావు. ఆయన అంటూ ఉన్నారు, అటువంటి బలి అర్పణ నాకు అవసరం లేదు. నేను విననని ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే సామెతల గ్రంథం మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ధర్మశాస్త్రమును వినబడకుండా చెవిని తొలగించుకుని వాడి ప్రార్థనలు హేయములో. ఆయన అంటూ ఉన్నారు, ధర్మశాస్త్రము నీలో లేకుండా, ధర్మశాస్త్రము అనుసరించకుండా నువ్వు నడవకుండా నువ్వు ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థన అది హేయములో. ఎవరు చేశారో తెలుసా? దావీదు చేశాడు. ధర్మశాస్త్రమునంతా ఎరిగి అవిశ్వాసముతో కూడిన ప్రార్థన చేశాడు తల్లి. అది దేవాంతి దేవుడు అంగీకరించలేదు. ఈరోజు ధర్మశాస్త్రము అనుసరించకుండా, ధర్మశాస్త్రాన్ని వినకుండా, నీ చెవి ధర్మశాస్త్రముకి ఇవ్వకుండా, నీ హృదయం ధర్మశాస్త్రం ప్రకారముగా నువ్వు నడవకుండా, వాక్యము నీలో లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే, ఉపవాసం చేస్తే అది ఎటువంటి ఉపవాసం అయిపోతుందో తెలుసా? అది హేయమైన ఉపవాసం అయిపోతుంది. ఈరోజు దేవాంత దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఎటువంటి హృదయం కలిగి ఉండి ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడనంటే విశ్వాసముతో కూడిన, ఉపవాసముతో కూడిన ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు. హల్లెలూయా. ఈరోజున ఇంకా అవిశ్వాసములను జీవిస్తూ ఉన్నావా? దేవాంత దేవుడు మనసు మార్చుకోమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సంపూర్ణమైన విశ్వాసములో నీకు వచ్చి నువ్వు ఉపవాసం ఉంటే అన్న ప్రార్థన విన్న దేవుడు ఇంకా సజీవముగా ఉన్నాడు తల్లి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నివసిస్తూ ఉన్నాడు తల్లి. ఆయన ఆలకించి నీ మొరను నీకు సరైన సమయంలో ఆయన నీకు సమాధానమునిచ్చే దేవుడు. హల్లెలూయా. కానీ మనం ఏమి చేస్తూ ఉన్నాం? విశ్వాసము కలిగి ఉంటూ ఉన్నామా? అవిశ్వాసమైన ప్రార్థన మనము చేస్తూ ఉన్నామా? రెండవదిగా ఏమీ హృదయాన్ని కలిగి ఉండాలయ్యా అనంటే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము చదవండి తల్లి. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. అంటే నువ్వు ప్రార్థన చేయాలన్నా, నువ్వు ఉపవాసం ఉండాలన్నా, ఉపవాసముతో కూడిన ఆ మొర్రను నువ్వు మొర్ర పెట్టాలన్నా నువ్వేమీ చేయాలంటే మనస్పూర్వకముగా ఆయన వైపు నువ్వు తిరగాలి. నువ్వు ఉపవాసము ఉండాలి అని అంటే ఏ విధముగా ఉండాలి? రెండవదిగా అంటే ఆయన అంటూ ఉన్నారు, మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. హల్లెలూయా. ఈరోజు మనం ఎవరి యొద్దకు వెళ్తూ ఉన్నాము తల్లి? శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా మనం ఎవరి దగ్గరికి వెళ్తూ ఉన్నాం? కొంతమంది వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్తూ ఉన్నారు. ఆశ్రయించని ఆ యొక్క మూఢ విశ్వాసములను ఆశ్రయించని ఆ యొక్క దెయ్యాల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. కానీ దేవాంత దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు శ్రమ కలిగిన వేళ, నీకు కష్టము కలిగిన వేళ, నీకు ఇబ్బంది కలిగిన వేళ నువ్వేమి చేయాలో తెలుసా? పూర్ణ హృదయముతో నువ్వు నా వైపుకు తిరిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అటువంటి ప్రార్థన నేను ఆలకించే దేవుడును. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? దేవాది దేవుణ్ణి ప్రేమించాలంటే యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మొదట నన్ను ప్రేమించండి, రెండవదిగా నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించండి. అంటే యేసయ్యను నువ్వు ప్రేమించాలి అని అంటే నువ్వేమీ చేయాలి? సంపూర్ణమైన హృదయాన్ని కలిగి ఉండాలి. మరి అలాంటి సంపూర్ణమైన హృదయం కలిగి ఉండే ఆ యేసయ్యతో నీవు మాట్లాడాలంటే నువ్వు ఎటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి తెలుసా? సంపూర్ణమైన హృదయం కలిగి ఉండాలి. హల్లెలూయా. సంపూర్ణమైన మనసు కలిగి ఉండాలి, సంపూర్ణమైన శక్తి కలిగి ఉండాలి, సంపూర్ణమైన బలము కలిగి ఉండాలి. ఈరోజు ఇటువంటి సంపూర్ణత మన జీవితంలో ఉంటూ ఉందా తల్లి?
ఈ విధముగా ఈ సంపూర్ణమైన హృదయాన్ని రెండవదిగా కలిగి ఉండి నువ్వు ఉపవాసం చేస్తూ ఉన్నావా? లేదా లోకాన్ని నమ్ముతూ ఉన్నావా? కొంత లోకమును నమ్ముతూ ఉన్నావు, కొంత యేసయ్యని నువ్వు నమ్ముతూ ఉన్నావు. కొంత మనుషులను నమ్ముతూ ఉన్నావు, కొంత దేవాంత దేవుని నమ్ముతూ ఉన్నావు. కొంత నీ రక్త సంబంధాలను నమ్ముతూ ఉన్నావు, కొంత యేసయ్యని నమ్ముతున్నావు. అది పూర్ణ హృదయము కాదు తల్లి. నువ్వు ఆయనను మొర పెట్టాలేనంటే, ఆయన దృష్టిలో నువ్వు ఉపవాసం ఉండాలంటే నీ పూర్ణ హృదయముతో ఆయన వైపుకు తిరగాలి. హల్లెలూయా. ఈరోజు మనం తిరగడంలో తేడాలు కనబడుతూ ఉన్నాయి. కష్టం వచ్చినప్పుడు ఆయన వైపుకి తిరుగుతున్నాం, సంతోషం వచ్చినప్పుడు లోకం వైపు తిరిగి లోకముతో సంతోషిస్తూ ఉన్నాం. ఆయన అంటూ ఉన్నారు, యోవేలు గారితో మాట్లాడు, సంపూర్ణ హృదయముతో పూర్ణ హృదయముతో నా యొద్దకు మీరు తిరిగి రండి ఆయన మాట్లాడుతున్నారు. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము చదవండి తల్లి. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు. ఎవరయ్యానంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒప్పుకున్నారు, ఉపవాసం చేస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు. తల్లి ఎటువంటి ప్రదేశంలో అంటే మిస్పా అనే ప్రదేశంలో ఉండి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నారయ్యా అనంటే, వారికి వచ్చిన శ్రమ ఏమిటయ్యానంటే, వారి దగ్గర ఉన్న మందసము ఫిలిస్తీన్లు ఎత్తుకే వెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరములు అయిందంటే 20 సంవత్సరములు అవుతూ ఉంది. వారు యుద్ధము చేస్తూ ఉన్నారు, కానీ ఫిలిస్తీన్లు యుద్ధములో విజయం సాధిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధములో అపజయము పొందుతూ ఉన్నారు, ఓడిపోతూ ఉన్నారు. తల్లి ఎన్ని సంవత్సరములుగా జరుగుతుందంటే 20 సంవత్సరములుగా జరుగుతూ ఉంది. కారణం ఏమిటో తెలుసా? పూర్ణ హృదయముతో యేసయ్య వైపు తిరగడం లేదు. అప్పుడు సమూయేలు గారు మాట్లాడుతున్నారు. ఏమి మాట్లాడుతూ ఉన్నారయ్యా అంటే 3వ వచనము చదవండి తల్లి. 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో అందరితో ఇట్లా నేను పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనని ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మును విడిపించును. హల్లెలూయా. సమూయేలు గారు మాట్లాడుతున్నారు, మీరు పూర్ణ హృదయంతో తిరగండి అంటే వీరు పూర్ణ హృదయంతో తిరగడం లేదు. కష్టం వచ్చినప్పుడు సమూయేలు గారి దగ్గరికి వస్తున్నారు, దేవాంత దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు. వారు మిగతా టైంలో ఏమి చేస్తూ ఉన్నారంటే కొంతమంది దేవతలను పెట్టుకుని వారిని పూజిస్తూ ఉన్నారు. ఎవరయ్యా దేవతలు అనంటే అష్టోరు దేవతలు, బయలు దేవతలను వారు, అన్య దేవతలను వారు పెట్టుకొని పూజిస్తూ ఉన్నారు. అంటే వారు మనసులో సకమము అన్య దేవతల ఆచారములు, సకమము దేవాంత దేవుడు కావాలి. ఈరోజు విశ్వాసులు ఏ విధముగా ఉంటూ ఉన్నారంటే పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించండి, పూర్ణ హృదయంతో మీరు మొరపెట్టండి, పూర్ణ హృదయంతో ఉపవాసం ఉండండి అని దేవాంత దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నామో తెలుసా? కొంత పాపాన్ని లోపల ఎక్కడో మూల పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం. ఏదో ఒక పాపాన్ని విడిచిపెట్టుకోలేకపోతూ ఉన్నావు, ఏదో ఒక శాపాన్ని ఆ తలంపులను విడిచిపెట్టుకోలేక ఈరోజు మనం ఏమి చేస్తున్నామో తెలుసా? దేవాంత దేవునికి ప్రార్థన చేస్తున్నాం. అలాంటప్పుడు నీ జీవితంలో ఆయన ప్రార్థన ఆలకించడు తల్లి. అలాంటప్పుడు నీ జీవితంలో విజయం రాదు, నీ జీవితంలో వేదనలే, నీ జీవితంలో శ్రమలలే, నీ జీవితంలో కష్టములే. నువ్వు ఎన్ని సంవత్సరములు ఉపవాసము చేసుకున్నా, నీ శరీరమును ఎంత నలగొట్టుకున్నా సరే, నీ పూర్ణ హృదయంతో ఆయన వైపుకు తిరగకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఆలకించడు. 20 సంవత్సరముల నుంచి వీరికి శాంతి లేదు, వీరికి సమాధానం లేదు తల్లి. ఇదిగో ఆ యొక్క అన్య దేవతల వైపుకు తిరిగినందుకు, పూర్ణ హృదయంతో యేసయ్య వైపుకు తిరగనందుకు ఏమి జరిగిందో తెలుసా? ఒక యాజకుని వారు కోల్పోయారు. ఏలి ఆ మందసము పట్టబడిన విషయము ఆ ఏలికి తెలిసినప్పుడు అక్కడకక్కడ చనిపోయినట్లు లేఖనము సెలవిస్తూ ఉంది. అంతేకాదు ఆ ఫినెహాసు కూడా ఆ యుద్ధంలో చనిపోయారు. అంతేకాదు ఆ యొక్క ఏలి యొక్క కోడలు అక్కడికక్కడే గర్భవతి అయి చనిపోయింది తల్లి. ఎన్ని శ్రమలు వస్తున్నాయో, ఎన్ని నిందలు వస్తున్నాయో, ఇదిగో వారికి నిద్రలేని రాత్రులు 20 సంవత్సరాలు గడుపుతూ ఉన్నారు. ఆ విషయం ఎవరికి తెలిసిందంటే సమూయేలు గారికి తెలిసింది. హల్లెలూయా. సమూయేలు గారు అంటూ ఉన్నారు,
మీరు పూర్ణ హృదయముతో తిరిగినట్లయితే అన్య దేవతలను మీ మధ్య నుంచి పారవేసి ఆయన వైపుకు తిరిగితే ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. మాట విన్నారు తల్లి. వారు కన్నీరు కారుస్తున్నారు, ఉపవాసం ఉన్నారు, పూర్ణ హృదయముతో ఆ దేవాది దేవుని వైపుకు తిరిగారు. హల్లెలూయా. తిరిగిన వెంటనే ఏమి జరిగిందో తెలుసా? ఫిలిష్తీయులకు వ్యతిరేకముగా దేవాది దేవుని హస్తము ఏర్పడింది. హల్లెలూయా. ఎన్నడూ కూడా వారి యుద్ధము రాలేదు తల్లి, యుద్ధానికి రాలేదు. ఇశ్రాయేలు ప్రజల మీదకి ఆ ఫిలిష్తీయులు ఎన్నడూ కూడా యుద్ధముకు రాలేదు తల్లి. ఈరోజు ఎటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నావు? పూర్ణ హృదయంతో ప్రార్థన చేస్తూ ఉన్నావా? కొంత లోకానికి నీ హృదయాన్ని ఇచ్చి నువ్వు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా తల్లి? మొన్న నేను బస్సు ఎక్కడం జరిగింది. బస్సు ఎక్కి కూర్చొని నేను చూస్తూ ఉన్నాను, నేను పరిశీలిస్తూ ఉన్నాను, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అయ్యా నాతో మాట్లాడు, అయ్యా నాతో మాట్లాడు. ప్రార్థన చేసుకుంటే ఆ కళ్ళు మూసుకొని ఉన్నంతసేపు నేను ప్రార్థన చేసుకున్నాను. వాడు సడన్గా బ్రేక్ వేశాడు, డ్రైవర్ బ్రేక్ వేశాడు. బ్రేక్ వేస్తుంటే ఇలా చూస్తే ఆ డ్రైవర్ పైన ముగ్గురు దేవుళ్ళు కనబడుతూ ఉన్నారు. ఒకటి ఏమిటి అనంటే వారికి సంబంధించిన అన్య దేవతల ఫోటో పెట్టుకున్నాడు. రెండవదిగా మహమ్మదీయులు ఫోటో పెట్టాడు. మూడవదిగా యేసుక్రీస్తు యొక్క ఫోటోను పెట్టుకున్నాడు. అంటే వారు ఎంతమందిని ఆశ్రయిస్తూ ఉన్నాడంటే ముగ్గురు దేవులను ఆశ్రయిస్తూ ఉన్నాడు. వాడి యొక్క ఉద్దేశం ఏమిటనంటే ఏదో ఒక రోజున ఈ బస్సు యాక్సిడెంట్ అవుతుంది, ఏదో ఒక రోజున అపాయం నాకు కలుగుతుంది, ఏదో ఒక రోజున శ్రమ కలుగుతుంది. కాబట్టి ఆ శ్రమల నుంచి నన్ను తప్పింపబడాలి అని అంటే, నా ప్రాణం నేను కాపాడుకోవాలనంటే వచ్చి ఏదో ఒక దేవుడు నాకు సహాయము చేస్తాడు. అతని అభిప్రాయం అది, అతని చిత్తం అది, అతని ఆలోచన, అతని హృదయం అది. ఈరోజు క్రైస్తవులు నిజమైన దేవాది దేవుని తెలుసుకుని ఏమి చేస్తూ ఉన్నారు తెలుసా? పూర్ణ హృదయం ఆయన వైపుకి తిప్పకుండా ఈరోజు మనం ఏమి చేస్తున్నామో తెలుసా? దేవతలను కొంతసేపు పెట్టుకుంటూ ఉన్నాము. అన్య దేవతలను, అస్తూరు దేవతలను, ఈ మూఢ నమ్మకములను, మూఢ ఆచారములను కొంతవైపు పెట్టుకొని ఒకవైపు దేవాది దేవుణ్ణి మనం ఆశ్రయిస్తూ ఉన్నాం. అది పూర్ణ హృదయము కాదు తల్లి, అది పూర్ణ హృదయం అవ్వదు. ఇశ్రాయేలు ప్రజలు ఆ విధముగానే ఏమి చేస్తున్నారు తెలుసా? సగము దేవత దేవునికి హృదయాన్ని ఇస్తున్నారు, సగము అన్య దేవతలకు హృదయాన్ని ఇస్తూ ఉన్నారు. వారి జీవితంలో శాంతి లేదు, వారి జీవితంలో సమాధానం లేదు, ఉపవాసం ఉంటూ ఉన్నారు, కన్నీరు కాల్స్తున్నారు. కానీ దేవాది దేవునికి ఆ ప్రార్థన హేయముగా తోచింది. సమాధానం ఇవ్వలేదు, ఆ ఫిలిష్తీయుల మీద విజయాన్ని ఇవ్వలేదు. ఈరోజు ఎటువంటి ఉపవాసం నువ్వు ఉంటూ ఉన్నావు? పూర్ణ హృదయము కలిగి ఉపవాసం ఉంటూ ఉన్నావా? నీ సర్వంగా అక్కడ ఒక్కసారి మనం చదివినట్లయితే 9వ వచనము చదవండి తల్లి, 9వ వచనము చదవండి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించిన. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎప్పుడు అంగీకరించబడ్డాడు, ఎప్పుడు దేవాది దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రార్థన అంగీకరించాడంటే సర్వాంగ హోమముగా ఆ యొక్క ఆ పొట్టేలను, ఆ గొర్రె పిల్లను అర్పించారు. ఈరోజు నువ్వు అర్పించుకోవాల్సింది ఏమిటో తెలుసా? నీ శరీర, ప్రాణ, ఆత్మ, దేహములను సజీవ యోగముగా ఆయనకు నువ్వు అర్పించుకుని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. భక్తిహీనముగా అర్పించుకుంటే, అందుకే దావీదు గారు మాట్లాడుతున్నారు, భక్తిహీనులు అర్పించే అర్పణలు నాకు హేయములు, దురాలోచన కలిగి అర్పించే అర్పణలు నాకు మరీ హేయములు. ఈరోజు హేయముగా నువ్వు అర్పించుకుంటున్నావేమో, నీకు నువ్వు అనుకుంటున్నావు, నా ప్రాణాన్ని అర్పించాను, నా దేహాన్ని అర్పించాను, నా యొక్క ఆత్మను అర్పించాను నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. అది నీ ఆలోచన కలిగి, నీ దురాలోచన కలిగి నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ దేవాది దేవునికి యోగ్యమైన బలి ఏమిటో తెలుసా? సజీవ యాగముగా నీ ప్రాణ, ఆత్మ దేవులకు ఆయన అర్పించాలి. హల్లెలూయా. అప్పుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు తల్లి. ఈరోజు ఎటువంటి ప్రార్థన మనం చేస్తూ ఉన్నాం? ఎటువంటి విధముగా మనం ఉపవాసం ఉంటూ ఉన్నాము తల్లి? ఈరోజు ఫిలిష్తీయుల చేతుల నుంచి ఇశ్రాయేలు ప్రజలు దేవాది దేవుడు విడిపించడానికి గల కారణం ఏమిటనంటే వారు దేవాది దేవునికి యోగ్యమైన ఉపవాసాన్ని వారు చాటించారు. హల్లెలూయా. ఏమిటి యోగ్యత అంటే పూర్ణ హృదయంతో ఆయన వైపుకి తిరిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం జరిగింది. ఈరోజు నువ్వు శ్రమల్లో ఉన్నావా? ఈరోజు నువ్వు కష్టాల్లో ఉన్నావా? ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటూ ఉన్నావా? ఈరోజు అనేక సమస్యలతో నీ కుటుంబంలో సతమతం అవుతూ ఉన్నావా?
నువ్వు ఉండవలసిన ఉపవాసం ఏమిటో తెలుసా? సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండే ఉపవాసము చేయి. రెండవదిగా పరిపూర్ణమైన హృదయముతో ఆయన వైపుకు తిరిగి నీ ప్రాణ ఆత్మ దేహములను ఆయనకు సమర్పించి నువ్వు ఉపవాసం ఉంటే ఆయన అంటూ ఉన్నారు, నీతి మంతుల మీద నా కనులు దృష్టి ఉంటుంది. నీతి మంతులుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నా చెవులు వారి ప్రార్థనను, వారి మొరలను, వారి ఉపవాసమును, ఆ కన్నీరును చూచి నేను ఉత్తరమించే దేవుడని ఆయన మాట్లాడుతున్నాడు. తల్లి, ఈరోజు ఎటువంటి ఉపవాసం మనము చేస్తూ ఉన్నాం? ఒక పరిసయుడు ఉపవాసం చేసినట్లు మనం చేస్తూ ఉన్నామా? లేదా పాపము పెట్టుకొని దావీదు గారు చేసిన ఉపవాసము మనం ఉపవాసం చేస్తూ ఉన్నామా? తల్లి, ఈరోజు ఆయన నీ ప్రార్థన ఆలకించాలంటే, సమాధానము దయచేయాలంటే, నీ జీవితంలో శాంతి సమాధానమును ఉంచాలనంటే ఆయన నీ ప్రార్థన ఆలకించాలి. ఆయన నీ ప్రార్థన ఆలకించాలంటే నువ్వు ఎటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి తెలుసా? మొదట సంపూర్ణమైన విశ్వాసమైన హృదయము కలిగి ఉండి ఆయనకు ప్రార్థన చేయాలి. రెండవదిగా పూర్ణ హృదయము ఆయనకు సమర్పించుకొని ఆయన వైపుకు తిరిగి నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన ఉపవాసం ఉంటే ఆయన ఆలకించే దేవుడు. తల్లి, ఈరోజు ఎటువంటి ప్రార్థన మనం చేస్తూ ఉన్నాం? నీకు నచ్చిన ప్రార్థన చేస్తున్నావా? నీకు నచ్చిన ఉపవాసం చేస్తున్నావా? నీకు నచ్చినట్లు ఈ 40 దినములు కూడా ఈరోజు నువ్వు ఉపవాసాన్ని ప్రకటించుకున్నావు. మా తల్లి, దేవాంత దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన మొర ఆలకించడానికి ఆయన యెషయా గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో నిన్ను రక్షించడానికి నా చేతులు కొరచకాలేదు. నీ ప్రార్థన వినడానికి, నీ ఉపవాసము చూడడానికి, నీ ఉపవాస ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన వినడానికి నా చెవులేమీ మందముగా లేవు అని ఆయన మాట్లాడుతున్నాడు. తల్లి, ఈరోజు లోపం ఎక్కడో దేవాది దేవుడు నీకు తెలియజేశాడు. అందరూ నిలబడి ప్రార్థన చేసుకుందాం.